నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో మహాధర్నా. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా రైతు డ్వాక్రా రుణాలు మాఫీ చేసి ఫీజు రీయింబర్స్మెంట్ను కొనసాగించాలి. నగరంలో కాంగ్రెస్ నాయకుల ధర్నా. అధిక సంఖ్యలో గ్రీవెన్స్ సెల్కు హాజరైన బాధితులతో క్రిక్కిరిసిన జిల్లా పరిషత్ ప్రాంగణం. బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ కాంతిలాల్ దండే. గతంలో ఉన్న ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా వారికి నిలువ నీడ లేకుండా చేసిందని, ఇప్పుడు నూతనంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వమైన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ డిమాండ్ చేశారు. పట్టాలు ఇవ్వాలని కోరుతూ నేడు కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. భారీ సంఖ్యలో సిపిఐ కార్యకర్తలు, శివారు ప్రాంత ప్రజలు ధర్నాలో పాల్గొని అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు నివసించిన వారికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వటం చేతకాక ప్రజల నుండి వెలివేయబడింది. ఈ ప్రభుత్వం వచ్చి 2 మాసాలే కాబట్టి మరో 4 మాసాలు ఈ ప్రభుత్వానికి గడువిస్తున్నాము. మొత్తం 6 మాసాల్లో ఈ ప్రభుత్వం ఈ గుంటూరు జిల్లాలో ఉన్న 20,000 మంది గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వ పౌరంబోకుల్లో ఇళ్లు వేసుకొని పక్కా ఇళ్లు వేసుకొని నివసిస్తున్నటువంటి వారికి పట్టాలు ఇవ్వాలని ఒక తొలి హెచ్చరికని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాము. కేవలం ప్రారంభం మాత్రమే. ఈరోజు దాదాపు జిల్లా నలుమూలల నుండి 5,000 మంది పైచిలకు పేదలు తమ నివసిస్తున్న ఇళ్ళకి పట్టాలు ఇవ్వమని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ దగ్గర మహాధర్నాకి ఉపక్రమించారు. రానున్న 4 మాసాల్లో వీరికి పట్టాలు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాలకు పట్టిన గతి పట్టకుండా ఉండాలని పని చేయాలని మేము కోరుతున్నాం.